రేపటి దినాన ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. But he suggested I may take this latter half, second period, to this old teacher. He is a young man, I am an old man. చూడండి, ఆయనేమో యవనస్తుడైనటువంటి బోధకుడు. ఆయన చెప్పాడు, రెండో తరగతి వృద్ధుడైనటువంటి మీరు తీసుకుంటే బాగుంటుందని. So I am standing, offering a prayer. I won't be able to stand the whole time, so I kept my chair nearby to sit and to speak. కాబట్టి ఇప్పుడు నేను నిలబడి కాసేపు మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తాను. ఎక్కువసేపు నిలబడలేను, అందుచేత ప్రక్కనే చైర్ పెట్టుకున్నాను. అవసరమైనప్పుడు కూర్చొని మీకు బోధిస్తాను. Loving Heavenly Father, we thank Thee for Thy sovereign wisdom to ordain and bring to this convocation, to this day of this month. దయగలిగినటువంటి తండ్రి, ఈ మాసంలో ఈ ప్రత్యేకమైనటువంటి దినాన ఈ పరిశుద్ధ సమాజ కూడికల్లో మీరు మమ్మల్ని ఈ రీతిగా మీ సార్వభౌమిక చిత్తం అనుసరించి సమావేశపరిచినందుకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Thank you for all Thy servants, especially Brother Neville, besides Brother Jacob from Pune and Brother Glenn, who are also contributing for this ministry. దయగలిగినటువంటి తండ్రి, ఈ దినముల పరిచర్య నిమిత్తమై మా మధ్యలోనికి నడిపించిన ఈ దాసులైనటువంటి సౌడు నెవెల్ గారు, అలాగనే పూనా నుండి వచ్చిన సౌడు పాల్ జేకబ్ గారు, సౌడు చెన్నై నుంచి వచ్చిన సౌడు గ్లెన్ గారు, ఇతరులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Thank you for emphasizing the mystery of Christ to us, and we may be able to enter into it, express it by united life under the headship of the Lord Jesus Christ. తండ్రి, క్రీస్తును గురించిన మర్మము మాకు బోధించబడుతూ వచ్చినందుకు వందనములు. తండ్రి, దాన్ని మేము కలిగి ఉండి యేసు ప్రభువారి యొక్క శిరసాధీనంలో ఉండి ఐక్యతలో ఉండట ద్వారా దాన్ని ఎట్లు బయలుపరచగలము మీరు మాకు చూపిస్తూ వచ్చిన విధానం బట్టి వందనములు. So take charge of us and me in my advancing years, may be granted utterance in spite of the fact my right eye is to be operated. All the handicaps may be there. దయగలిగినటువంటి తండ్రి, ప్రభు మా అందరి విషయంలో మీరే బాధ్యత వహించము. ప్రత్యేకంగా వయసు పైబడినటువంటి నా విషయంలో కూడా కృప చూపించము. కను పని చేయట్లేదు, మరొక ఆపరేషన్ కూడా జరగవలసి ఉంది. ఇలాంటి శారీరకమైన బలహీనతలు ఉన్నాయి, కృప చూపించండి. So claim the power of the precious blood to be over this gathering, and thy wings may be stretched over us. దయగలిగినటువంటి తండ్రి, ప్రభా మీ ప్రశస్త రక్త శక్తిని కోరుకుంటున్నాము. దయగలిగినటువంటి తండ్రి, మా కొరకై ప్రభా తెరవబడిన మీ రెక్కల క్రిందన మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. Pray with thanksgiving in Jesus' precious name. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. To see the క్షేమం of His chosen people, elect people, is a joy to us. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి వారి యొక్క క్షేమము చూడడమే మన సంతోషముగా ఉన్నది. Let us remember, each one of us made a sacrifice to come here, not only for ourselves, but our coming may contribute to the క్షేమం, spiritual క్షేమం of so many others who will be present. ఇక్కడ కూర్చున్న వారమైన మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ఆత్మీయ క్షేమం కొరకు మాత్రమే మనం ఇక్కడికి చేరాలేదు, కానీ కూడి వచ్చినటువంటి ఇతరుల క్షేమం కొరకు, వారి యొక్క మేలు కొరకు మనం ఏదైనా అందచేసేటువంటి వారంగా, వారి క్షేమాన్ని అపేక్షించేటువంటి వారంగా మనం ఉండాలి. And Brother Baksing united us, myself with Celestial from Challapalli or Krishna. He asked me to sing his song because he knew I like singing. కాబట్టి సౌడు బక్సింగ్ గారు నా వివాహాన్ని సోదరి సెలస్టిలమ్మ గారితో కృష్ణా జిల్లా చల్లపల్లి నుండి వస్తుంది, తనతో నా వివాహాన్ని జరిపించినప్పుడు నాకు పాటలు అంటే చాలా ఇష్టం కనుక సౌడు బక్సింగ్ గారు ఈ పాట పాడమని కోరారు ఆయన. So I was asked to stand and sing after giving the wedding promise the same song. కాబట్టి మేము వివాహ ప్రమాణాలు ఒకరితో ఒకరు చేసిన తర్వాత సౌడు బక్సింగ్ గారు చెప్పారు కనుక లేచి నిలబడి నేను ఈ పాట పాడాను. And he said, "You are not married
You are united for your kshamam. You are united to contribute to the kshamam of God's chosen people. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరిద్దరు ఈ రీతిగా వివాహంలో జతపరచబడ్డం ఒకరి క్షేమం ఒకరు చూసుకోవడానికి కాదు, మీ ఇద్దరు కలిసి జనుల క్షేమం చూడాలని చెప్పారు. So, married servants and others, let us seek the kshamam, the blessing and the growth of his inheritance, his people. That will give us new joy and victory. కాబట్టి దైవ సేవకులైనటువంటి వారైనప్పటికీ ఇతరులైనప్పటికీ కూడా మనం దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజల యొక్క క్షేమము, వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, వారి మేలు కొరకు మనం ఆలోచించేవారుగా ఉండాలి. అదే మనకు ఆత్మలో నూతనమైన సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సందక్షేమం మాత్రం చూచి జీవితం కనపడితే you bring క్షామం. the word in క్షామం? Yes. క్షామం to God's people. ఒకవేళ సంఘ క్షేమం కొరకు ఒకవేళ నువ్వు నిలబడేటువంటి వ్యక్తిగా ఉండకపోతే సంఘానికి క్షామం అంటే కరువు తెచ్చేటువంటి వాడుగా ఉంటావు. So, servants of God, responsible brothers and sisters, in any way God may move us by the power of his cross to consider others and live unto him for his purpose to be fulfilled in others also. దైవ సేవకులారా, పెద్దలారా, విశ్వాసులారా, దేవుడు తన ఆత్మ ద్వారా శిలువ కార్యాన్ని మన జీవితాల్లో లోతుగా జరిగించి ఇతరుల యొక్క క్షేమము, వారి యొక్క మేలు, వారి అభివృద్ధి కొరకై మనం ఆలోచించేటువంటి వారిగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. Don't let us think of it as an ideal. We can never reach it. So many are the confusions and challenges of this present time, and sit quiet. Let us face it. Ask the Lord to strengthen us to do our part. ఈ దినాల్లో ఎన్నో కష్టాలు, సమస్యలు, మన ఎదుట ఎన్నో సవాళ్లు, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుని అడుగుదాం. ప్రభువా మమ్మల్ని బలపరచు, ఆ రీతికి ఇతరుల క్షేమం చూచేటువంటి వారిగా ఉండినట్లుగా సహాయపడమని ప్రభు యొక్క కృపను కోరుకోవాలి. I was reading Psalm 28 today. ఈ దినం నేను కీర్తనలు 28 నుండి చదువుతూ వచ్చాను. Last two verses. చివరి 2 వచనాలు. యెహోవా తన జనులకు ఆశ్రయం, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. Swastham is mentioned, thy people are mentioned. There's a difference. Then he used the word inheritance and thy people or thy nation. చూడండి, ఇక్కడ జనులు అనే మాట చెప్పబడుతుంది, స్వాస్థ్యము అనేటువంటి మాట చెప్పబడుతుంది. స్వాస్థ్యము అనేటువంటి మాట చెప్పబడుతున్నప్పుడు ఒక భిన్నమైనటువంటి అర్థం అనేది స్ఫురిస్తుంది. Verse 8. 8వ వచనం. Repeat after brother. నా వెనకాల పలకండి. యెహోవా తన జనులకు, గట్టిగా పలకండి, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. So, he is the ashrayam for every one of you. Whether you are in full-time ministry or you are a student, young or old, he is our ashrayam. He is the one who has anointed you and brought you thus far. కాబట్టి మనం ఎవరమైనప్పటికీ, సంపూర్ణ సేవలో ఉన్నా, ఒక విద్యార్థిగా చదువుకుంటూ ఉన్నా, సామాన్యమైనటువంటి విశ్వాసిగా ఉన్నా, యెహోవాయే మనందరికీ కూడా ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడి ఇంతవరకు కూడా మనల్ని నడిపించిన వాడుగా ఉన్నాడు. If verse 8 is true for me, verse 9 should follow through my humble ministry, service and activity. 8వ వచనము నా జీవితంలో వాస్తవికమైనది అయితే 9వ వచనము కూడా ప్రభువుకు నేను దీనుడనై విధేయుడనై నేను చేసేటువంటి నా సేవ ద్వారా 9వ వచనము నా జీవితంలో వాస్తవికమైనదిగా అవుతుంది. Verse 9 first part, save thy people. 9వ వచనము మొదటి భాగం, నీ జనులను రక్షింపుము. And bless thine inheritance. నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. There's a difference between swastham and the expression thy people. చూడండి, స్వాస్థ్యము తర్వాత నీ రాజ్యం అనేటువంటి ఈ మాటలకు వ్యత్యాసం అనేది ఉంది. Inheritance.
స్వాస్థ్యము. Ephesians 1:18 says, the riches of his glorious inheritance in the saints. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18 పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము అని వ్రాయబడింది. So he has invested in us something so that we, పరిశుద్ధులై, may contribute to his స్వాస్థ్యం. చూడండి, ఆయన పరిశుద్ధులలో తాను ఆయన పెట్టుబడి పెట్టాడు. స్వాస్థ్యాన్ని తన పెట్టుబడిగా పరిశుద్ధులో పెట్టాడు. పరిశుద్ధులు మాత్రమే ఆయన స్వాస్థ్యంగా ఉండగలరు. And స్వాస్థ్యం is going to gladden the heart of the one who possesses it, the Lord himself. Swastham is something which gladdens the heart of the one who possesses that swastham. చూడండి, స్వాస్థ్యం అనేది ఎటువంటిది అని అంటే, ఆ స్వాస్థ్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, దాన్ని అనుభవిస్తారో, పొందుతారో, వాళ్ళు దాన్ని బట్టి ఎంతో ఆనందించేటువంటి వారుగా ఉంటారు. So they must be blessed. కనుక వారు ఆశీర్వదించబడాలి. And it is said, feed thy next part. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. Feed thy flock. మనకి తెలుగులో వారికి కాపరి అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో వారిని పోషించి అని ఉంది. ఎట్లాంటి పోషణ ఇవ్వాలా? ఎలాంటి పోషణ ఇవ్వాలి? To establish them to continue as his స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యముగా వారు స్థిరపరచబడి, ఆయన స్వాస్థ్యముగా వారు కొనసాగలిగినట్లుగా వారు ఆయన చేత పోషించబడాలి. Feed thy people. Feed thy people. Feed. కాబట్టి నీ ప్రజలను పోషింపుము. And the baby is saying, what do we got to feed? చూడండి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బాల్య దశలో పాల బుడ్డి పట్టిస్తారు. But after 1 year also the baby is holding on. చూడండి, That means there is no growth. కాబట్టి ఒకవేళ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా పాల బుడ్డే తాగుతా ఉంటే ఎదుగుదల అనేది ఉండదు. So we must give them such food which be real portionam to make them his swastham. కాబట్టి నిజమైనటువంటి పోషణ వారికి కలిగి వారు ప్రభు స్వాస్థ్యంగా సిద్ధపరచబడినట్లు బలమైనటువంటి పోషణ వారికి జరగాలి. Corinthians, it was not so. Many of them were babes. They continued as babes. కాబట్టి ఫిలిప్పీలో మనం చూస్తే అది వాస్తవికమైనది వారి జీవితంలో లేదు. చాలా మంది వారు ఆత్మీయంగా పసిపిల్లల వలె ఉంటూ వచ్చినారు. And Paul was burdened by the ministry of the gospel, by the power of the cross, to raise them from that condition. అయితే పౌలు సువార్త పరిచర్య ద్వారా శిలువ శక్తి చేత వారిని ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి హెచ్చించే పరిచర్య కలిగి ఉండినాడు. Feed them forever. Lift them up forever. వారికి కాపరివై నిత్యం వారిని ఉద్ధరింపుము. Lift them up forever. వారిని ఉద్ధరింపుము లేక వారిని లేవనెత్తుము. It means you must go up. దాని భావం ఏంటంటే అలా పైకి తీసుకురావటం. Spiritually, you must be on a higher level, wider vision, clearer air, and pure obedience. కాబట్టి ఆత్మీయంగా మనం హెచ్చైన స్థాయిలో ఉండి విశాలంగా చూడదగినటువంటి వారంగాను ఆత్మీయమైనటువంటి దృష్టి కలిగినటువంటి వారుగాను ఉండాలి. You bring a magnet over iron or anything, the magnet will pull it up. చూడండి, అయస్కాంతాన్ని ఒకవేళ మనం ఆ రీతిగా పెడితే ఈ అయస్కాంతం ఇనుప ముక్కల్ని పైకి ఆకర్షిస్తుంది. We may be believers for so many years, leaders, workers. Lord says, I want you to be lifted up. You are laboring at such a low level, it will not contribute to my satisfaction or the satisfaction for his inheritance. కాబట్టి కొన్నిసార్లు మనం నాయకులుగా, పెద్దలుగా, ఉపదేశకులుగా ఉండవచ్చు. దేవుడు ఏమంటాడంటే, మీరు చేస్తున్నటువంటి పరిచర్య నేను కోరినటువంటి అంతస్తులు లేదు, అందుచేత ఇది వారు స్వాస్థ్యంగా సిద్ధపరచబడేదానికి ఏమాత్రం ఉపయోగపడదు, కనుక మీరు పైకి ఎక్కి రావాలి అని ప్రభు కోరుతున్నాడు. When you and I go back to our places, others must notice our servant, our shepherd, our brother, our sister is not the same. She has come to a higher level, expressing things eternal, everlasting. కాబట్టి మరలా మీరు మీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు
మా తోటి సహోదరులు విశ్వాసులు లేక మా దైవ సేవకులు మా పెద్దలైనటువంటి వారు అదే స్థాయిలో లేరు. వారు చాలా ఉన్నతంగా పై స్థితిలోనికి వచ్చారు. నిత్యత్వమైనటువంటి ఆత్మీయమైన సంగతుల గురించి మాట్లాడుతున్నారని మనల్ని గురించి వారు చెప్పుకునేవారుగా ఆత్మీయమైన ఎదుగుదల ఉండాలి. So with that resolve, determination, commitment, spend the few days ahead of us. కాబట్టి అలాంటి దృఢమైన సంకల్పంతో నిశ్చయమైన తీర్మానంతో అలాంటి పట్టుదల కలిగినటువంటి వారమై ఈ పరిశుద్ధ సమాజ కూడికలో మనకు మిగిలినటువంటి 2 దినాలు మనం గడిపే వారంగా ఉండాలి. And whatever you have heard in the past few days may be made to work in us more and more. కాబట్టి గత 2-3 దినాలుగా మనం ఏదైతే వింటూ వచ్చినామో అది మన జీవితంలో అంతకంతకు కార్యసాధకం అవుతూ ఉండాలి. The need at the present time is to feed his people. కాబట్టి ప్రస్తుత కాలంలో మనకున్నటువంటి అక్కర ఏంటంటే ప్రజలు పోషించబడుట. Not enough I give a good sermon, but something must be given to feed the people. కాబట్టి ఏదో చక్కటి ప్రసంగాలు కాదు కానీ జనులు పోషించబడినట్లుగా అనగా వారికి నిజమైన సంతృప్తి కలిగేటువంటి విధానంలో దేవుని వాక్యం వారికి అందించబడవలసి ఉంది. Paul says, I nursed you as a father and a mother nursing mother. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఒక తల్లి తన బిడ్డలను గౌరవించినట్లుగా నేను మీ మధ్య సాధువునై ఉంటిని అని అంటాడు. So the food that is given must be taken in and assimilated. The child is not eating the food, you are giving, but they are not taking it in. చూడండి, ఆహారాన్ని మనం తీసుకోవడం మాత్రమే కాదు, అది మనలోనికి వెళ్ళి జీర్ణాశయంలోనికి వెళ్ళి అది జీర్ణమయ్యేదిగా ఉండాలి. చాలా పర్యాలు పిల్లలకి మనం పెట్టడానికి వారికి ప్రయత్నం చేస్తాం కానీ వారు ఏమాత్రం తినడానికి ఇష్టపడరు. Feeding, Jati. The person is not getting anything. Person is not receiving. Person is not developing. కాబట్టి పోషణ 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 అని చెప్తున్నాం కానీ వింటున్నటువంటి ప్రజలు ఏమీ పొందడం లేదు, ఏమీ వారు రుచించడం లేదు, ఏమీ కూడా వారి ఆత్మీయమైన ఎదుగుదలకు అది దోహదపడడం లేదు. The child pushes the bottle away. చూడండి, కొన్నిసార్లు బిడ్డ ఆ పాల బుడ్డి నిసిరి కొట్టేస్తా ఉంటాడు. Sometimes the mother comes and gives, but somebody else comes, the child pushes away. చూడు, కొన్నిసార్లు తల్లి వచ్చి కానీ పాలు పట్టిస్తే మాత్రం చాలా సంతోషంగా పాలు తాగుతారు, కానీ వేరే వాళ్ళు పట్టించడానికి ప్రయత్నిస్తే ఇసిరి కొట్టేస్తా ఉంటారు. Is there anything in my life which is hindering and blocking the ready acceptance of the portion given by me? నా ద్వారా నేను దేవుని ప్రజలైనటువంటి వారికి ఇస్తున్నటువంటి పోషణను వారు ఎంతో సంతోషంగా స్వీకరించే విషయంలో ఆటంకపరిచేటువంటి హేతువులు ఏవైనా పొరపాట్లు ఏవైనా నాలో ఉన్నాయా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. Lord must examine me and help me to put it right, make me acceptable and valuable to the flock to be fed. కాబట్టి ఆ రీతిగా నా జీవితాన్ని పరిశీలించుకొని ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని సరి చేసుకున్నటువంటి వాడినై ఏ మందకైతే నేను పోషణ ఇస్తుంటున్నానో ఆ పోషణ వారు సంతోషంతో స్వీకరించినట్లుగా చూడాలి. Lift them up forever. కాబట్టి వారిని సదాకాలంగా వారిని ఉద్ధరించుము లేక వారిని పైకెత్తుము. To a higher level of life. ఆత్మీయమైన జీవితంలో ఉన్నత స్థితిలోనికి. So that the old temptations, attractions, others, things no more can consume me. కాబట్టి తద్వారా లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు కానీ ఇతరత్ర శోధనలు కానీ ఏవి కూడా నా మీద ప్రభావం చూపించకుండానట్లు. Song in English. Love lifted me, love lifted me, when no burden or cry could help. Love lifted me, love lifted me, love lifted me, when no one but Christ could help. Love lifted me. సక్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసి
పరిశుద్ధపరుచుకొని తన సొత్తుగా చేయడానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. Once again, once the sister went home to grandmother was coming to the close of her life. ఒక సహోదరి వారి అవ్వగారు మరణానికి సమీపంగా ఉందని చెప్పి ఇంటికి వెళ్ళింది. Of course, she has been a good relation, and grandmother was loving, and she was to end her life, coming the end of her life. కాబట్టి అవ్వగారు చాలా ప్రేమ కలిగినటువంటిది, తన జీవితం ఇంకా ముగింపులోనికి వచ్చింది, అందుచేత తను చూడడానికి వెళ్ళింది. And she gave a bundle in a... తర్వాత అవ్వగారు ఒక మూట ఒకటి, చిన్న మూట ఒకటి ఇచ్చింది. My daughter, this is for you. అమ్మా నా కుమార్తె, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచాను. All gold, my gold chain, this thing, that thing, all for you. కాబట్టి నా గోల్డ్ చైన్, బంగారు గొలుసు, తర్వాత ఆభరణాలన్నీ ఇదిగో నీ కొరకే. And she was happy. Of course, others were jealous. She came and took all the gold away కాబట్టి from grandma. కాబట్టి ఆమెమో చాలా సంతోషంగా ఉంది, బంగారం చాలా దొరికిందని. కానీ ఇతరులేమో ఆమెకి అంత ఇచ్చేశారని కొంతమంది అసూయపడతా ఉన్నారు. That became a possession. కాబట్టి అది ఆమె స్వాస్థ్యంగా అయింది. But she said, I must go to the goldsmith and wait and this thing and keep it. కాబట్టి ఆమె అనుకుంది, ఇప్పుడు ఆ బంగారు కంసాలి దగ్గరికి వెళ్ళి దాని బరువు ఎంత ఉందో చూసి దాన్ని భద్రపరచుకోవాలి. Oh, so much of gold. కాబట్టి చాలా బంగారం. Let me smelt it, purify it, and I will let you know. కాబట్టి అప్పుడు ఆమె అనుకుంది, దీన్ని బాగా కరిగించి శుద్ధి చేసి అప్పుడు భద్రపరచుకుందామని. So 30 carats or more, after it is purified, all the wax came out. కాబట్టి అది 30 క్యారెట్ల బంగారము తాను తీసుకుని వెళ్ళి అగ్నిలో వేసి దాన్ని శుద్ధి చేస్తే అంత దాంట్లో మైనమే ఉంది, అంత కరిగిపోయింది చాలా మటుకు. So the real possession became a possession after purification. కనుక ఆమెకు వాస్తవికమైన స్వాస్థ్యం ఏది అని అంటే ఆ కొలిమి గుండా పోయి మైనమంతా కరిగిపోయి మిగిలిపోయిన ఆ శుద్ధ సువర్ణం, ఆ కొంచెం భాగం మాత్రమే వాస్తవికమైన స్వాస్థ్యంగా తనకు మిగిలింది. We are his inheritance. మనం కూడా ఆయనకు స్వకీయ సాంపాత్యం. We must contribute to his wealth. కనుక We must contribute to his wealth. మనం ఆయన స్వాస్థ్యాన్ని మనం కలెక్ట్ చేసే వారంగా ఉండాలి. How can I make God richer? నేను దేవుని ఏ రీతిగా ఐశ్వర్యవంతునిగా చేయగలను? That is a mystery. అది మర్మం. We have an inheritance in him, and we are his inheritance unto him. కాబట్టి మనం ఆయనకు స్వాస్థ్యం, ఆయనలో మనకు స్వాస్థ్యం ఉంది, మనమే ఆయనకు స్వాస్థ్యంగా కూడా ఉన్నాం. So the Lord takes care to purify and make us his possession, which cannot be taken away. కాబట్టి ఎంత మాత్రం కూడా ఇంకా తొలగించబడని నిత్యమైనటువంటి స్వాస్థ్యంగా ప్రభు మనల్ని స్వీకరించడానికి ఆయన మనల్ని శుద్ధి చేసేటువంటి ఈ ప్రక్రియ గుండా తీసుకుని వెళ్ళి ఆ తర్వాత తన స్వకీయ ధనంగా ఆయన మనం చేసుకుంటాడు. So allow the Holy Spirit to apply the cross to purify us and make us come to our real weight, and we become his possession to his satisfaction. అందుచేతనే ప్రభుకు సంతృప్తి కలిగేటువంటి విధానంలో, ఆయనకు సంతోషాన్ని పుట్టించే విధానంలో వాస్తవికమైనటువంటి స్వాస్థ్యంగా మనం చేయబడినట్లు పరిశుద్ధాత్మ ద్వారా శిలువ కార్యం మనలో లోతుగా జరిగేదానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. And only with purified metal we can do good works which the Lord is concerned about. అప్పుడు మాత్రమే ఆ రీతిగా శుద్ధిపరచబడినటువంటి ప్రజలంగా దేవుడు మన విషయంలో సంకల్పించినటువంటి సత్క్రియలు జరిగించేదానికి మనకు వీలు కలుగుతుంది. We read Ephesians 2:10, ముందుగా ఏర్పరించబడిన సత్క్రియ. ఎఫెసీ 2:10 మనం చదువుకున్నాము, ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై. And we walk in them, we are fulfilling that సత్క్రియ. కాబట్టి అందులో మనం నడుచుకుంటాము, ఆ రీతిగా ఆ సిద్ధపరచబడిన కార్యాలు చేస్తాం. We are his workmanship. మనం ఆయన చేతి పని అయి ఉన్నాం. Now as we learn to walk in the foreordained paths for us,
we become more and more his workmanship. చూడండి, ఎప్పుడైతే ముందుగా మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి సత్క్రియలు మనం గుర్తిస్తామో, దానిలో నడుచుకుంటామో, అంత ఎక్కువగా మనం ఆయన చేసిన పనిగా ఉంటాం. I come into the city, I do not know the way, I ask which is the way, and this way, and I take turn and finally come. చూడండి, నేను ఏదైనా ఒక క్రొత్త పట్టణానికి వెళ్తున్నప్పుడు నాకు దారి సరిగా తెలియదు కాబట్టి ఆ పట్టణస్తులను అడుగుతాను, అయ్యా పలానా చోటికి వెళ్ళడానికి ఎట్లా అని. అంటే వాళ్ళు దారి చెప్తారు. ఆ రీతిగా కుడికి ఎడమకి అక్కడ ఇక్కడ తిరిగి చివరికి గమ్యం చేరుకుంటాను. We do not know everything. God doesn't tell us everything. But as you go, He will show. As He shows, we will walk. As we walk, we become His workmanship. చూడండి, మనకి ఏమాత్రం కూడా ఏమీ తెలియదు. మన ప్రభువే సమస్తం ఎరుగును. అంచేత మనం ఆయనను అడిగే కొలది ఆయన తన మార్గాలు మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. ఎంతగా మనం ఆయన మార్గాల్లో నడుచుకుంటూ వస్తామో అంతగా ఆయన చేసిన పనిగా ఆ సాధనంగా మనం సిద్ధపరచబడతాం. Taj Mahal, workmanship of Mughal kingdom, Shah Jahan. Taj Mahal is a workmanship. కాబట్టి తాజ్ మహల్ అనేటువంటిది షాజహాన్ యొక్క చేతి పనిగా ఉన్నది. And it is one of the wonders of the world even today. నేటికి కూడా ప్రపంచంలో అది వింతగా చెప్పబడుతుంది. Church will be the eternal, never fading workmanship composed of you and me as we walk and do the good works He wants me to do. కాబట్టి మనము ఆయన త్రోవల్లో నడుచుచు ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి సత్క్రియలను మనం ఒకవేళ చేసేవారంగా ఉంటే అలాంటి ఔన్నత్యమైనటువంటి గుర్తించదగినటువంటి ఆ చేతి పనిగా ప్రభు మనల్ని నిన్ను నన్ను కలిపి ఆయన అరతిగా చేస్తాడు. The cross of Christ will deal with impurity, things that hinder, and make us pure, acceptable to be His workmanship. కానీ సిలువ కార్యం అనేది, సిలువ అనేది మన జీవితంలో మనలో ఆటంకపరిచేటువంటి ప్రతి హేతువును కూడా అది తొలగించి నిజమైనటువంటి చేతి పనిగా ఆయనకు నిజమైనటువంటి స్వాస్థ్యంగా మనం ఉండునట్లుగా అది సిద్ధపరిచేదిగా ఉన్నది. We will contribute to the good works by which the church and the people of God are made to grow and rejoice. కానీ దేవుని సంఘమైనటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు, వారు సంతోషిస్తూ ఆత్మీయంగా ఎదిగేదాని కొరకై మనం కూడా సంఘానికి ఆ బాధ్యతను నిర్వర్తించే వారంగా ఆ రీతిగా మేలు చేసేటువంటి వారంగా ఉంటాం. Perhaps sisters will say, it's all for brothers. They use the pulpit, they preach. God is using them. కానీ కొన్నిసార్లు సిస్టర్స్ ఏమంటారంటే, అంత మా పరిచర్యలో అంత సహోదరులకే చెందింది, పులిపిట్ అంతా వాళ్ళకే, వాళ్ళే పాటలు పాడతారు, వాళ్ళే వాక్యం చెప్తారు, వాళ్ళే ఉపదేశిస్తారు, మేమేమో కేవలం కూర్చొని వింటమే మా పని అనుకుంటారు వాళ్ళు. 1 Timothy chapter 5 మొదటి తిమోతి 5వ అధ్యాయం speaks of women, those who are widows, with their good work, they are contributing to the church. కాబట్టి అక్కడ స్త్రీలను గురించి, వృద్ధ స్త్రీలను గురించి, సంఘానికి క్షేమాన్ని కలిగించే స్త్రీలను గురించిన సంగతులు రాయబడ్డాయి. 1 Timothy chapter 5. మొదటి తిమోతి 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములను, యవనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలకైనా పిల్లలు గాని మనవలు గాని ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటకు, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమైనది. That's a good work. కనుక అది సత్క్రియ. Then verse 6 తర్వాత 6వ వచనం, or 4. 5వ వచనం, అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థన యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును.
Good works లేదా? Their arms and good works. Their works. 10th verse. 10th verse. Yeah. 10th. Yeah, read 10. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లల్ని పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయ పూనుకున్నదైతే ఆమె విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. So the widows, those who are lonely, who do these things, their works come in the category that Titus also is speaking. కాబట్టి ఈ విధవరాళ్ళు, ఒంటరిగా ఉన్న విధవరాళ్ళు ఈ చేసే పనులు అంటే పిల్లలు పెంచడం, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం, పాదాలు కడగడం, శ్రమపడి వారికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా వారు ఒకవేళ చేసిన వారైతే తీతుకు 2:14 చెప్పబడినటువంటి ఆస్క సత్క్రియల పట్టిలోనికి ఇవి కూడా వస్తాయి. To contribute to the testimony of the church in Crete amidst all other contradictions. కాబట్టి క్రేతులో ఉన్నటువంటి సంఘము స్థాపించబడేటువంటి విషయంలో అనేకమైనటువంటి వ్యతిరేక పరిస్థితులు ఉంటూ వచ్చినాయి. So to be broken, to bring fullness and fragrance into the house of God is a good work. చూడండి, దేవుని ఇంటిలో ఈ సువాసనను తీసుకుని రావడానికి, తర్వాత పరిపూర్ణతలోనికి దేవుని ఇంటిని నడిపించడానికి విరవబడడం అనేది, పగిలిపోవడం అనేది కూడా ఒక సత్క్రియగా ఉంది. The disciples knew only the market value, but she knew the spiritual everlasting value. శిష్యులకు మాత్రము మార్కెట్లో అది ఎంత విలువ చేస్తుంది అన్నటువంటి విలువ మాత్రమే తెలుసు, కానీ ప్రభువుకైతే అది నిత్యత్వంలో దాని విలువ ఎంతో ప్రభు గుర్తించాడు. They valued it to be sold and given to the poor. వాళ్ళు ఏమన్నారంటే దీన్ని ఇంతకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నారు. But that house was filled with the odor of the ointment. అయితే ఆ ఇల్లంతా కూడాను అత్తరు వాసన చేత నింపబడింది. Martha is still preparing food, not complaining, alone she is doing. కానీ ఇప్పుడు కూడా మార్త వంట రూమ్లోనే పనిచేస్తుంది, కానీ ఇప్పుడు మార్త చాలా మారిపోయింది. ఏం ఫిర్యాదులు లేవు, ఏమి లేవు, మౌనంగా వంట రూమ్ లో పని చేసుకుంటాం. Lazarus, who never stayed at home, he is sitting at the table watching this risen man. కాబట్టి ఇప్పుడు లాజరు అయితే యేసుప్రభు వచ్చినప్పుడు ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు, పారిపోయేవాడు. ఇప్పుడు లాజరు యేసుప్రభుతో పాటు ఉండి ఆ పునరుత్థానుడైనటువంటి ప్రభువును చూస్తూ ఆ బల మీద కూర్చొని ఉన్నాడు. Fellowship, సహవాసం. Mary speaks of worship. మరియా ఆరాధనకు సూచనగా ఉంది. Martha speaks of worthy labor, all contributing to a good work in Bethany. కానీ మార్త ఏమో ఆ బేతనీలో తను కష్టపడి పని చేసేటువంటి ఆ సత్క్రియలు చేసేటువంటి వ్యక్తిగా ఉంది. What did the Lord say? ప్రభు ఏమన్నాడు? She did a good work on me. Which verse is that? ఆమె నా కొరకే సత్కార్యం చేసింది అన్నాడు. She did a good work. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును అభిషేకించను. సర్వలోకంలో ఎక్కడ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎక్కడెక్కడ సువార్త చెప్పినావో ఒంగోళ్ళు, అక్కడ కూడా సువార్త చెప్పడం వలన ఇట్లాంటి సత్కార్యం, సాక్రిఫిషియల్ వర్క్ మస్ట్ హ్యావ్. కాబట్టి ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో, అది ఒంగోలు కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ సువార్త ప్రకటించాలి. ఇలాంటి సత్కార్యం అంటే సమర్పణతో కూడిన కార్యం జరిగించబడాలని ప్రకటించబడుతుంది. So may the Lord help you and me to contribute the good works Titus speaks of, which should be
expressed and manifested in the church, even in Crete. కాబట్టి తీతుకు మాట్లాడుతూ వచ్చినటువంటి ఆ సత్క్రియలు మనం ఎక్కడున్నప్పటికీ ఎవరమైనప్పటికీ ఆ రీతిగా చేసే వారంగా ఉండాలి. క్రేతులో ఆ రీతిగా జరిగినట్టుగా ఈనాడు మన మధ్యలో కూడా ఆ రీతిగా సత్క్రియలు జరగాలి. At another place it is said, to what purpose is this waste? There is concerning the breaking of the alabaster box and the pouring of the ointment. The people, the disciples said, to what purpose is this waste? కాబట్టి చూడండి, మరియా విలువ కలిగినటువంటి ఆ అత్తరుబుడిని పగలగొట్టినప్పుడు శిష్యులైనటువంటి వారు ఏమన్నారనంటే, ఉద్దేశం అంతా కూడా పాడైపోయింది, ఇదంతా కూడా వ్యర్థమైపోయింది అన్నట్టుగా మాట్లాడారు. Men who could have made a mark in life wasted their life, broken at the cross, to go to other places, Africa, China, in the mission, and count Sindendrop and others. That was waste in God's? No! That was to enrich and fulfill God's full plan in the missions. చూడండి, ఎంతో మంది మిషనరీలు, సువార్థికులు వారి స్వదేశాలను విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లి సిలువను గురించినటువంటి వార్తను వారు ప్రకటిస్తూ వచ్చారు. మనుషుల దృష్టికి అది వ్యర్థమైందిగా, వారెంతో నష్టపోయినట్టుగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టికి అది ఎంతో ప్రశస్తమైంది, ఎంతో విలువ కలిగిందిగా ఉంటుంది. If tomorrow the Lord calls you to come out of your employment or important job, what will you do? ఒకవేళ రేపటి దినాన ఉద్యోగస్తుడు అయినట్టు నిన్ను ఆ ఉద్యోగ విరమణ చేసి దేవుని సేవకు రమ్మని ప్రభు ఒకవేళ పిలిస్తే ఏం చేయబోతున్నావు? I'll ask my friends. కాబట్టి మీరు అంటారు, నా స్నేహితులను అడుగుతానండి, I'll ask my mother. మా అమ్మగారిని అడిగి వస్తాను. అడిగిన తర్వాత what is your decision? అదంతా తర్వాత సంగతి, కానీ నీ తీర్మానం ఏంటి? Only as you know the power of the cross and the victory of Calvary and the last word of Jesus, it is finished, and gave himself in the hand of the Lord. Then you will act. ఎప్పుడైతే నువ్వు సిలువ శక్తిని, ఆ ప్రభావాన్ని, యేసుప్రభువు వారి సిలువలో పలికిన చివరి మాట సమాప్తమైంది అని చెప్పాడే, ఆ మాట యొక్క గ్రహింపులోనికి ఎప్పుడైతే వస్తావో అప్పుడే నువ్వు ఈ పిలుపుకు విలువ ఇచ్చేవాడుగా ఉంటావు. Father, into thy hands I commend my spirit. కాబట్టి చివరి మాట చెప్పాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. The cross of Christ brought everything out of the hand of the wicked powers into the hand of God to be shaped according to his pattern for the world to come. చూడండి, సిలువ శక్తి ఎంత గొప్పదేనంటే దుష్టుల చేతిలో ఉన్నదంతటినీ కూడా ఈ సిలువ శక్తి అది తీసుకొని ప్రభు హస్తగతం అయ్యేటట్టుగా చేసింది. ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలను అనుసరించి ఒకవేళ మనం విధేయత చూపిస్తే అతి కార్యం అనేది జరుగుతుంది. An important person who was the beginner of Indian Pentecostal movement in Kerala. కాబట్టి ఇండియన్ పెంటికోస్టల్ సంస్థకు చెందినటువంటి ఒక వ్యక్తి కేరళలో ఉన్నాడు. Samuel. ఆయన పేరు శామ్యుల్. He went to other countries also. ఆయన ఇతర దేశాలకు కూడా వెళ్ళాడు. They were so enjoying his presentation and explanation of the word. వారు ఆయన చెప్పేటువంటి వాక్యము ఎంతో చక్కగా ఆయన వాక్యాన్ని వివరిస్తూ ఉంటే ఆనందంగా సంతోషంగా ఆయన మాటలు వింటుండేవారు. So I was hearing him once in one place. నేను కూడా ఒక ప్రదేశంలో ఆయన మాట్లాడుతూ ఉండగా విన్నాను. If the finger of God can do miracles, he says, ఆయన ఈ రీతిగా అన్నాడు, దేవుని యొక్క వ్రేలే ఆశ్చర్యకార్యాలను చేస్తే, it does miracles, అది ఆశ్చర్యాలు చేస్తుంది. God's hand writes. కానీ దేవుని హస్తము రాస్తుంది. God's hand builds. దేవుని హస్తము కడుతుంది. Not only eloquence and miracles that can take place, it writes on the fleshy tables of the heart. It builds people together. దేవుని హస్తము కేవలము అది ఆశ్చర్యాలు సూచక్రియలు చేయడం మాత్రమే కాదు, కానీ
దేవుని హస్తం మన హృదయం అనేటువంటి పలకల మీద అది రాసేదిగా ఉంది. అంతేకాదు ఆత్మీయంగా మనం కట్టబడేటట్టుగా ఆ హస్తము తోడ్పడుతుంది. Very balanced proclamation of the work of the Spirit in this age. ఈ యుగంలో ఆత్మ యొక్క కార్యాన్ని గురించి ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఎంతో సమతౌల్యతతో చెప్పవలసి ఉంది. We are baptized into one Spirit. Baptized into one Spirit. మనం అందరం ఒక్క ఆత్మలోనికి బాప్తిసం పొందాం. Made to drink into one Spirit. ఒకే ఆత్మను పానం చేసిన వారమైనాము. The baptism is once for all. బాప్తిసం అనేది ఒక్కసారిగా జరిగిపోయే కార్యం. But the drinking you must continue. అయితే త్రాగడం అనేది ఎడతెక్కకుండా త్రాగుతూనే ఉండాలి. They were all filled. వారంతా నింపబడ్డారు. But again they prayed, they were filled. అయితే వారు మళ్ళా దప్పిగా ఉన్నప్పుడు త్రాగుతూ వచ్చారు. And the Spirit kept them in that unity and expelling the divisions of caste and community and color and education and other things which is dividing God's church today. ఆ రీతిగా వారు పానం చేసినటువంటి ఆత్మే వారిని ఐక్యతలో ఉంచుతూ వచ్చింది. వారి మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు జాతిని బట్టి, కులాన్ని బట్టి, మతనం బట్టి, విద్యా బుద్ధులను బట్టి ఏర్పడినటువంటి ఆ భేదాభిప్రాయాలన్నీ కూడా ఆత్మ తొలగించి వారు ఒక్కరిగా ఒంటిగా ఐక్యతగా ఉండేటట్టుగా చేసింది. And the Lord said concerning I will build my church, Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తన సంఘాన్ని నేను కడతాను అని చెప్పిన సందర్భంలో Simon was the first to say, thou art the Christ, the Son of the living God. సీమోను పేతురు మొట్టమొదటిగా చెప్పినవాడు నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని. Father has revealed unto you, Simon, Jesus said. యేసు ప్రభువు వారు అన్నాడు, సీమోను తండ్రి నీకు ఈ సంగతులు బయలుపరిచాడు అన్నాడు. But you find in Matthew 16, verse 21 to 23, 24, from that time Jesus began to speak of his cross. He must go to Jerusalem. He must be rejected and crucified. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాల్లో యేసు ప్రభువు వారు ఈ రీతిగా చెప్పడం ప్రారంభించారు. ఇక ఇప్పటి నుంచి నేను యెరూషలేమునికి వెళ్ళవలసి ఉంది. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు వారు నన్ను బంధిస్తారు, హింసిస్తారు, నన్ను సిలువేస్తారని చెప్తూ వచ్చాడు. And Simon got hold of him privately. Lord, that did not happen to you. కాబట్టి సీమోను యేసు ప్రభువు వారిని చేయబట్టుకొని ప్రక్కకు లాక్కు వెళ్ళి ప్రభువా అది నీకు జరగకుండును గాక అన్నాడు. Get thee behind, Satan. అయితే ప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు పో అన్నాడు. Jesus knew he is speaking such things to discourage or hinder his pure acceptance of the cross. కాబట్టి యేసు ప్రభువు వారు ఎరుగును తాను ఆ సిలువకు వెళ్లకుండా ఈ పేతురు చెప్తున్నటువంటి ఈ మాటలు తను ఆటంకపరిచేవిగా ఉన్నాయి అన్న సత్యాన్ని తాను ఎరుగును. The Lord said, Matthew 16, 23. మత్తయి సువార్త 16:23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పెను. Understand? అర్థమైందా? మనుషుని తలము దేవుని తలము. మనుషుల తలంపులున్నాయి, దేవుని తలంపులున్నాయి. Even though we might receive a revelation, మనము ప్రత్యక్షత పొందిన వారమైనప్పటికీ మనుషుల తలము ఆక్రమించి ఆ రెవల్యూషన్ ఇస్ పవర్లెస్. చూడండి, మనుషుల తలంపులు మన లోపలికి ప్రవేశించి మనం పొందిన ప్రత్యక్షతను నిర్వీర్యం చేస్తాయి. క్రాస్ ఆఫ్ క్రైస్ట్ కట్స్ త్రూ బై హిస్ వర్డ్ షార్పర్ దన్ ఎ టూ-ఎడ్జ్డ్ sword. వాట్ ఇస్ ద సోల్ అండ్ వాట్ ఇస్ ద స్పిరిట్. చూడండి, శిలువ కార్యము ఎంత శక్తివంతమైందనంటే ఆయన వాక్యం ద్వారా, ఆయన సజీవమైన వాక్యం రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినదై ఆత్మ ప్రాణాల్ని విభేజించినంత వరకు దూరుతుంది. మనిషి తలంపు emanates from the soul of man. మనుషుని తలంపులన్నీ కూడాను అవి మనిషిని ప్రాణములో నుంచి ఉద్భవించేవి. And spiritual talampu comes from the spirit, inspired by the spirit. కాబట్టి ఆత్మీయమైనటువంటి తలంపులు దేవుని ఆత్మ చేత మన ఆత్మ ప్రేరణ ద్వారా కలిగేది. I may know the Bible, I may sing well, I may preach wonderful sermon, but మనిషి తలంపు నాలో వచ్చి hinder the growth of divine
conception, revelation of the church. చూడండి, నేను ఒకవేళ బైబిల్ అంత తిరిగిన వాడుగా ఉండవచ్చు, చక్కగా ప్రసంగించి బోధించి పాడగలిగినటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మనిషిని యొక్క తలంపులు ఒకవేళ నాలోనికి ప్రవేశించాయంటే ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షతలను ఆటంకపరిచి వాటిని అవి నిర్వీర్యం చేసేవిగా ఉంటాయి. Lord, protect you and me in these end days or before His coming to be, and keep me holding on the divine thoughts and under the revelation and the power of the cross to make it real in us. చూడండి, ఈ చివరి దినాల్లో మనం ఉంటుండగా శిలువ శక్తి చేత దేవుని ఆత్మ ద్వారా మనలో తన ప్రత్యక్షతను ఆటంకపరిచేటువంటి హేతువులన్నిటి నుండి మనం విడిపించబడి స్వతంత్రులై ముందుకు సాగేదానికి ప్రభు మనకు సహాయపడాలి. Is that your desire? అదేనండి నీ కోరిక. Are you willing for such a work in your life? అలాంటి కార్యం నీలో జరగడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Many years ago I was alone when I came to Madras. I mean 44. చాలా సంవత్సరాల క్రితం, అనగా సుమారుగా నాకు 44 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను చెన్నైకి వచ్చాను. The elders are gone. They were gone to their respective work and I was alone. కాబట్టి పెద్దలైనటువంటి వారు వారి పనులకంతా వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా ఉండిపోయాను. One sister was there. ఒక సహోదరి ఉన్నింది. Sister says, I want to talk something. కాబట్టి ఆ సహోదరి వచ్చానింది, అయ్యా నీతో మాట్లాడాలనింది. I said, I haven't talked to sisters alone. ఎప్పుడు నేను సహోదరులతో ఒంటరిగా మాట్లాడలేదు. But listen to me, she says. కాబట్టి ఆమె బలవంతంగా వచ్చి మాట్లాడతానండి. She said, ఆమె అనింది, my parents want to marry so and so. నా తల్లిదండ్రులు పలానా వ్యక్తితో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. But I have fallen in love with somebody else. అయితే నేను ఇంకొక ఆయన్ని ప్రేమిస్తున్నాను. What shall I do? నేనేం చేయాలి ఇప్పుడు? So I was also perplexed. నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు. Then I said, అప్పుడు నేనేమన్నా అంటే, now we are not willing to do the will which parents are talking to you. ఇప్పుడైతే నువ్వు నీ తల్లిదండ్రులు నీతో మాట్లాడుతున్నటువంటి ఆ ఇష్టానికి నువ్వు ఒప్పుకోవడం లేదు. But are you willing to be made willing? అర్థమైందా? కాబట్టి నువ్వు ఇష్టపడే దాని కొరకు, అంటే దేవుని చిత్తానికి లోపరుచుకునే దాని కొరకు ఇష్టపడుతున్నావా అన్న. You pray like that. రాత్రిగా ప్రార్థించు. And I prayed and sent her. నేను ఆమెకు ప్రార్థన చేసి పంపు చేశాను. And I came to know she married the person the parents had planned prayerfully. She gave up the thought of the one to whom she has fallen in love. కాబట్టి ఆ తర్వాత నేను ప్రార్థన చేసి నా గదికి వచ్చేసాను. ఆ తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, తాను ఎవరితో అయితే ప్రేమలో పడిందో ఆ వ్యక్తిని కాదని చెప్పి తల్లిదండ్రులు ఎవరైతే తన కొరకు ఏర్పాటు చేశారో ఆ వ్యక్తితోనే తనకు వివాహం జరిగింది. So, good works, speak of our walk, worthy of the name of the Lord, in the will of God and the plan of God, which goes on and on to eternity. కాబట్టి సత్క్రియలు అని అంటే అర్థం ఏంటంటే, దేవుని చిత్తంలో ఉండి ఆయన ఇష్టానుసారమైనటువంటి కార్యాలు మనం జరిగిస్తూ రావాలి. ఇవి మన జీవితంలో అలాగనే కొనసాగుతూనే వెళ్ళాలి. So make a decision, commit yourself to the Lord. Just like you get a new what do you call mobile. You got to activate it. చూడండి, ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకో, ఒక ఒడంబడిక చేసుకొని జీవితాన్ని ప్రతిష్ఠించుకో. ఇది ఎలా ఉంటుందంటే, క్రొత్త మొబైల్ మనం కొనుక్కున్న తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, లేకపోతే ఎంత విలువైందైనా పదికి రాదు. After activating, you do like this, you will get the answer. కాబట్టి యాక్టివేట్ అయిన తర్వాతనే మనం ఏదైనా చేస్తే అప్పుడు జవాబు వస్తుంది. So activate your life by the power of the cross to do His will and go on in God's purpose for which He has sought you, saved you. ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను వెతికి రక్షించాడు, ఆ ఉద్దేశానుసారంగా ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నట్లుగా, ఆ చిత్తంలో కొనసాగి వెళ్ళగలిగినట్లుగా శిలువ శక్తి చేత నీ జీవితంలో అది కార్యసాధకం ఉన్నట్లుగా చూసుకోవాలి. So let us pray. Bow your head. Whatever be the matter that is trying to divide your wonderful possession and portion in the church, if it is a man of your caste or community or ideal or your education, Lord, take it away. And I am willing to be 100% to do according to thy plan.
కాబట్టి మనం ఇప్పుడు తలలు వంచి ప్రార్థన చేసుకుంటాము. ప్రభుకు మన హృదయాలను అప్పగించుకుందాము. ఒకసారి మనం ప్రభుత్వం చెప్దాం, ప్రభువా నీ స్వాస్థ్యంగా నేను ఉండేటువంటి విషయంలో, నీ ఇంటిలో నేను ఉండేటువంటి విషయంలో నన్ను ఆతంకపరిచేటువంటి హేతు ఏదైనా, అది జాతిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, విద్యాబుద్ధుల్ని బట్టి నన్ను వేరు చేసేదైతే, ఏదైతే నన్ను ఆ రీతిగా వేరు చేస్తుందో దాని నుండి నన్ను తొలగించమని ప్రభు సాన్నిధ్యంలో మనం అడుగుదాం. నా యేసు మార్గమందున నా యేసు మార్గమందున వెళ్ళ నయత్తమా, గొల్గోత కొండ బాధలో పాలు పొందేదావా, గొల్గోత కొండ బాధలో పాలు పొందేదావా, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను, సిలువను విడను. లోకులు నాశమైరిగా వీరులు లేకాయే, విమోచకుడు సిల్వలో వేలాడి మృతి పొందెను, విమోచకుడు సిల్వలో వేలాడి మృతి పొందెను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను, సిలువను విడను. బంధుమిత్రుల ఆచను శ్రమ సహింతువా, మూర్ఖ కోపిష్ఠుల మధ్య దీట్టముగా నిల్తువా, మూర్ఖ కోపిష్ఠుల మధ్య దీట్టముగా నిల్తువా, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను, సిలువను విడను. చెప్పండి అవనికల్లా, జీవాంతరము వరకు నిలిచి పోరు సల్పి దైవ కృపచే గెలిచినే మోక్షము చేరుదున్. జీవాంతరము వరకు, జీవాంతరం వరకు. Purification to become a suttu, that's all very, but this carries you to the end. కాబట్టి మనం ఆయన సొత్తు అయిపోయినామని సంతోషిస్తే కాదు, ఆయన సొత్తుగా, ఆయన ప్రజలంగా జీవాంతరం వరకు కూడా ఆ రీతిగా నిలిచి ఉండాలి. So sing the last verse, clapping your hands. చేతులు కొడతా పాడతాము చివరి వచనాన్ని అందరం కలిసి. Sing that. జీవాంతరము వరకు నిలిచి పోరు సల్పి దైవ కృపచే గెలిచినే మోక్షము చేరుదున్. దైవ కృపచే గెలిచినే మోక్షము చేరుదున్. సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను,
తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. Pray in your heart as you sung, Lord, I will remain. మా తలలు వంచి ప్రభుతో చెప్దాం, ప్రభా మేము పాట పాడినట్టుగానే మా జీవితాలను అప్పగిస్తామని. Loving Father, I came for this convocation in the heat and difficulty, but I know one thing, it's only the way of the cross that will take me home triumphant and victorious. దయగల తండ్రి, ఈ పరిశుద్ధ సమాజ కూడికలకి ఎండ వేడిలో మీ సన్నిధికి వచ్చాను. ఒకటి మాత్రం నేను ఎరుగుతూ ఉంటున్నాను, మీ సిలువే దయగల తండ్రి ప్రభా నన్ను సరైనటువంటి విధానంలో మీ ఇంటికి నడిపించేదిగా ఉన్నది. I may see the good of thy chosen. మీరు ఏర్పరచుకున్న వారి క్షేమమునే చూచినట్లు నీ ఎన్నుకున్న నీ జనమ క్షేమము చూచి help me to live. దయగల తండ్రి, నీవు ఏర్పరచుకున్నటువంటి వారి క్షేమము చూచి నేను సంతోషించే జీవితం నాకు ప్రసాదించండి. Even in the service of God, myself and my family, we want to live to see the kshamam and the blessing of thy inheritance, thy nation, thy people. దయగలిగినటువంటి తండ్రి, నేను సేవలో ఉంటే నేను నా కుటుంబం కూడాను నీ స్వాస్థ్యమైనటువంటి మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రజల క్షేమాన్ని చూస్తూ సేవ చేస్తూ సాగేదానికి సహాయపడండి. Forgive my double-mindedness. ప్రభా నా ద్విమనస్కత్వాన్ని తొలగించండి. Forgive my negligences. ప్రభా నాలో ఉన్న నిర్లక్ష్యమైన స్వభావాన్ని క్షమించండి. Help me to treat this matter vital and central from today. దయగల తండ్రి, ఈ అంశము నా జీవితానికి ఎంతో బలమైనదిగా, నా జీవితానికి ఇదే కేంద్రీకృతమైనదిగా ఉన్నట్లుగా చేయండి. Have mercy, hear my cry. నాపై కనికరం చూపించుము, నా ప్రార్థన ఆలకించుము. In Jesus' precious name. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen.